సమ్మర్ ఫర్టిలైజర్ వచ్చేసి పల్లీలు వాడుతున్నాము. పల్లీలు కొంచెం బాలేనివి సేవ్ చేసి పెట్టుకున్నాను, అవి పౌడర్ చేసేసాను. ఇప్పుడు సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ వచ్చేసి మజ్జిగ అనమాట. చాలా పుల్లగా అయిపోయిన మజ్జిగ, అంటే 2-3 డేస్ బయట ఉన్నాక చాలా పులిసిపోయింది అనమాట. దాంట్లో వాటర్ కలిపి పెట్టాను. ఇది వచ్చేసి బెల్లం బాక్స్ అనమాట. ఇది ప్యాకెట్, పాత బెల్లము వాడట్లేదు. ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ అలా బెల్లం ఉన్నట్టుంది. ఆ కవర్కి అంటుకుని ఉండిపోయింది కాబట్టి ఇంకా దాన్ని వేస్ట్ చేయకుండా కరిగిచ్చేస్తాం అనమాట. ఈ మజ్జిగ వచ్చేసి ఆ కవర్లో వేసేస్తున్నాను. అది బాగా కరిగినంత వరకు ఈ సొల్యూషన్ దాంట్లో ఉంచాలన్నమాట. మొత్తం బెల్లం అంతా కరిగిపోయి వాటర్లో కలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు మజ్జిగ అంతా కూడా దాంట్లో వేసేస్తున్నాము. బెల్లంలో వేసి కొద్దిసేపు పెట్టాక కవర్ తీసేసి బెల్లం నీళ్ళల్లో మనం ఈ పల్లీల పొడి కలిపేస్తామన్నమాట. తర్వాత ఈ బెల్లం వాటర్లో ఇప్పుడు ఒక పౌడర్ కలుపుతున్నాను. ఈ పౌడర్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఫేస్ ప్యాక్ చేసుకుంటాం కదా ఇంట్లో, హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ చేసుకుంటాము కదా, పెసరపిండి, శనగపిండి, ఇంకా బియ్యం పిండి సరి ప్రమాణంలో కలిపిన పౌడర్ అనమాట. దాంట్లో పసుపు కూడా కలిపాము. సో ఇది వచ్చేసి 1 స్పూన్ కలుపుతున్నాము. బెల్లము ఇంకా పిండులు ఏవైనా పెసరపిండి, శనగపిండి ఇలాంటివి ప్లాంట్స్కి చాలా మంచిదన్నమాట. మంచి మైక్రో ఎంజైమ్స్ ఫామ్ అవుతాయి అండ్ మంచి బయో ఎంజైమ్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. రూట్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది, పెస్ట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. లీవ్స్, స్టెమ్స్ చాలా బాగా వస్తాయి.